ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో ఈ రాత్రి కాల సమయంలో సంఘమునకు వందనములు తెలియజేస్తున్నారు. इस शाम के समय में हमारे उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम पे आप सभी लोगों को शुभकामनाएं और खास करके मंडली के सारे लोगों को प्रभु यीशु मसीह के नाम में शुभकामनाएं. Greetings to you all in the precious name of our Lord and Savior Jesus Christ, to all the church members who have joined in this prayer time. ప్రార్థనలోనికి ప్రవేశించక ముందు ప్రభువు మనలను హృదయంలో సిద్ధపరచినట్లుగా, ప్రార్థన కొరకై సిద్ధపరచినట్లుగా దేవుని వాక్యంలో నుండి కీర్తనలు 18 మొదటి 5 వచనములను మనం చదువుకుంటాం. प्रार्थना में प्रवेश करने के पहले और प्रार्थना में हमें परमेश्वर प्रोत्साहित कर हम अपने आप को तैयार करें, जैसा आइए हम पवित्र शास्त्र में से भजन संहिता 18 अध्याय के पहले 5 पद को आइए हम लोग पढ़ते हैं. Before we turn for prayer, may the Lord help us to prepare our hearts through His scriptures. So let us read Psalms 18, reading from verse 1 to 5. దయతో క్షమించండి. 20వ కీర్తన మొదటి 5 వచనములు చదువుకుంటాం. माफ कीजिए, भजन संहिता का 20 अध्याय के पहले 5 पद को हम पढ़ेंगे. Forgive us. We'll read from chapter 20 of Psalms. 5 verses we'll read. నేను చదువుతాను, నాతో కలిసి మీ భాషలో మీరు నా స్థలంలో చదవవలసిందిగా మనం చేస్తున్నాం. भाई तेलुगु में इसे पढ़ने शुरू करेंगे और हम जहां कहां पर भी हो हम अपने अपने भाषा में इस वचनों को पढ़ेंगे. So brother will read in his in Telugu and we will follow in our own languages. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనును గాక. నీ దహన బలులను అంగీకరించును గాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. దేవుడు తన పరిశుద్ధ లేఖనములను మన వినికిడిలో గ్రహింపులో దీవించును గాక. जो वचन हमने पढ़ा है, परमेश्वर इस पवित्र वचनों को हमें सुनने, हमारी सुनाई के लिए और हमें ग्रहण करने से वचन को ग्रहण करने के लिए हमें सहायता करे. Lord may bless this portion which we have heard now for our hearing and for our edification. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, నమ్మదగిన మా దేవ, యేసు వారి పరిశుద్ధమైన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థన కొరకై మేము చేరి ఉంటున్నాం. సంఘముగా చదవబడిన భాగంలో నుండి మా ఆత్మీయ క్షేమం కొరకై తండ్రి మీరే మాకు మీ మాటలను మీ సింహాసనం నుండి విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాం. అల్పుడిన నన్ను మీ సిలువ చోటను మరుగుపరిచి మీ ప్రజలకు అవసరమైన శ్రేష్టమైన మీ వాక్కును విడుదల చేయమని, మీ రక్త ప్రోక్షణ క్రిందికి నన్ను మమ్మలను తర్జుమా చేస్తున్న బిడ్డలను తండ్రి మీరు దీవించి బలపరచమని, సరైన మాటలు దయచేయమని, మీ ఆత్మతో అభిషేకించమని యేసు వారి పరిశుద్ధమైన నామంలో స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గత వారం కూడా ఇదే కీర్తనలోని 3 విషయములను మనం చూసాం. पिछले हफ्ते भी इसी भजन संहिता से 3 बातों के बारे में या 3 अंशों के बारे में हमने ध्यान मनन किया था. Even the last week we have meditated about this in this portion about 3 things. దేవుని చెవి, దేవుని నామము, దేవుని సన్నిధి అనే 3 మాటలను మనం ధ్యానం చేశాం.
तीन बातों के बारे में हमने ध्यान मनन किया था। परमेश्वर की जो कान के द्वारा जो सुनने का, और परमेश्वर के नाम के बारे में, और परमेश्वर की सन्निधि के बारे में हमने ध्यान किया था। तीन बातों के बारे में। So the three things were the hearing ear of the Lord, and the presence of the Lord, and the name of the Lord. మొదటి 3 వరుసలలో ఈ మాటలు తెలుగులో కనబడుతున్నాయి. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక అనగా దేవుని చెవి పనిచేస్తుంది, మనకు జవాబునిస్తున్నాడు. और इन तीन बातों के बारे में जो पहला पद हमने पढ़ा है, यहाँ पर हमने पढ़ते हैं कि संकट के दिन यहोवा तेरी सुन ले। इसका मतलब यही है कि परमेश्वर उनके कानों के द्वारा हमारी जो प्रार्थना यहाँ पर सुन रहे हैं। So as it is written very clearly, we can see from verse 1 onwards, the Lord hear thee in the day of trouble. That means the Lord is hearing us through his ear. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. కాబట్టి దేవుని నామము మనల్ని ఆదుకుంటుంది అని. और दूसरे भाग में हम पढ़ते हैं याकूब के परमेश्वर का नाम तुझे ऊंचे स्थान पर नियुक्त करे। और यहाँ पर हम देख रहे हैं परमेश्वर की नाम के बारे में जो हमें छुटकारा दिलाती है, या जो हमें उसके नाम के द्वारा जो हमें ऊंचे स्थान पर खड़ा करती है। Secondly, the name of the God of Jacob defend thee. That means the Lord of Jacob will defend us and he'll keep us. అలాగే 3వ మాట కూడా మనం చూచాము, పరిశుద్ధ సన్నిధిలో నుండి. కాబట్టి దేవుని సన్నిధి, పరిశుద్ధ స్థలములో నుండి అనగా దేవుని సన్నిధిలో నుండి ఆయన మనకు సహాయం చేస్తాడు, అనగా సియోనులో నుండి సహాయం చేస్తాడు, అనగా దేవుని సంఘములో నుండి సహాయం చేస్తాడని మనం గ్రహించవచ్చు. और तीसरी बात भी हम यहाँ पर देखते हैं कि परमेश्वर पवित्र स्थान से वह हमारी सुनती है और सुनते हैं, और वहां से हमारी सहायता के लिए वो उनके हाथ को बढ़ाते हैं। और हम यहाँ पर हिंदी में देख सकते हैं कि ऊंचे स्थान से वो हमें नियुक्त करे कहकर देखते हैं कि उनके सियोन का जो ऊंचा स्थान है वहां से वो हमें सहायता को हमें आगे बढ़ाते हैं। Thirdly, the Lord who will send us help from his sanctuary, from his holy sanctuary, and strengthen us from Zion. ఈ దినము కూడా ప్రార్థన కొరకై ప్రభువు మనకు సహాయపడినట్లుగా మరొక 3 విషయములను చూసుకుంటాం. और आज के दिन भी इस शाम के समय में परमेश्वर प्रार्थना में जाने से पहले हमें हमारी सहायता के लिए और 3 बातों को हम इन वचनों के द्वारा ध्यान करेंगे। Today also, the Lord may help us to know 3 more things before we enter into the prayer. మొదటిగా 3వ వచనంలో ఆ మాటలు మనం చూస్తాం. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనును గాక. और ये बात सबसे पहली बात हम देख सकते हैं तीसरे वचन में, वह तेरे सब आन बलियों को स्मरण करे। So the third verse we can see, remember all thy offerings and accept thy burnt sacrifices. ఇక్కడ వ్రాయబడిన మాట ఆయన అనగా యెహోవా, దేవుడైన యెహోవా. దేవుడు తాను మనము ఇచ్చే నైవేద్యములను, అర్పించే నైవేద్యములను జ్ఞాపకం చేసుకుంటాడు. और यहाँ पर हम शुरुआत में इस तरह पढ़ते हैं कि वह तेरे सब, वह का मतलब यहाँ पर कौन है? वह परमेश्वर, हमारे परमेश्वर यहोवा है, और वही हमारी सारी आन बलियों को स्मरण करेंगे और उसे ग्रहण करेंगे। The Lord may remember, that means the Lord himself may remember all our offerings and accept our burnt sacrifices. ఈ మాటలను మనము ఆ వరుస క్రమములో ధ్యానం చేస్తున్నప్పుడు, ఆపత్కాలమందు, కష్టకాలమందు ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు, నీ అవసరములలో ప్రభువు దగ్గరకు వచ్చి ప్రార్థించినప్పుడు, దేవుడు ఎంత జాగ్రత్తగా తన చెవినిచ్చి, తన నామమునిచ్చి, తన పరిశుద్ధ సన్నిధినిచ్చి, అలాగే తన జ్ఞాపకం అంటే మనస్సునిచ్చి మనకు అందుబాటులో ఉన్నాడనేది ఈ భాగంలో మనకు అర్థమవుతుంది.
और जब इस भाग को हम ध्यान से पढ़ेंगे या क्रम के रीति में एक के बाद एक हम पढ़ेंगे तो यहाँ पर हम समझ सकते हैं कि परमेश्वर कितने वह हमारे प्रार्थना के प्रति कितना वह श्रद्धा रख रहे हैं। हम देख सकते हैं कि संकट के दिन में हम जब यहोवा को प्रार्थना करेंगे तो वह उनके कान को वहां पर रखकर उसे सुनेंगे और वह उनकी सन्निधि से उसे जवाब देंगे और पवित्र स्थान से सियोन से उसका जवाब देंगे कहकर हम यहाँ पर देख सकते हैं। और यहाँ पर ये बात हमें ये भी दर्शाता है कि हमारी प्रार्थना के और परमेश्वर कितनी श्रद्धा से वहां हमारी प्रार्थना को सुन रहे हैं कहकर भी हम देख सकते हैं। Now, clearly, the Lord is ready to hear our prayers, our supplications in the day of trouble, and He is coming for our aid, and also He is giving us His heart to remember and to hear our prayer and accept our sacrifices and burnt sacrifices. సాధారణంగా మనం ఏదైనా విషయములను జ్ఞాపకము పెట్టుకోవాలి అంటే ఆ విషయములను జ్ఞాపకం పెట్టుకోవడానికి పనిచేసే అవయవము మనస్సు. अगर कोई भी बात को अगर हमें स्मरण में रखना चाहिए या उसे याद रखना चाहिए तो सबसे पहले हमें चाहिए उस तरह का मन जो उसे याद रख सके। So, in order to remember whatever we are asking or it is requested, the heart should be prepared. So the heart should be always to be ready to remember those things. మైండ్. Mind. కాబట్టి మన యొక్క మనస్సు విషయములను జ్ఞాపకం పెట్టుకుంటుంది కాబట్టి ఆ విషయములను మనసులో ఉంచుకొని అవసరమైనప్పుడు మనం వాటిని వాడుతూ ఉంటాం. हमारे मन इन सारी बातों को याद रखता है या स्मरण में रख लेता है। तो जब जब इस बातों की आवश्यकता रहती है तो उन आवश्यकताओं के हिसाब से हम आगे चलते हैं। So whatever request is made, we remember through our mind, and according to the need, it is answered. ఉదాహరణకు విద్యార్థులు వారు ఎక్కువ మనసుతో పనిచేస్తారు. ఒక విద్యార్థులే కాదు మనందరికి కూడా మనసు ఉంటేనే ఆ మనసులో విషయాలన్నీ కూడా మైండ్లో దాచిపెట్టుకొని అవసరాన్ని బట్టి మనం వాడుతూ ఉంటాం. और हम साधारण रीति से में हम देखते हैं कि जो पढ़ाई लिखाई करते हैं बच्चे लोग केवल पढ़ाई लिखाई करने वाले नहीं, हम सब लोग सारी बातों को या हम अपने मन में रखते हैं या स्मरण में रख के हम चलते हैं। Especially the children who are studying, they use their mind, intellectual knowledge more. Not only them, but also we try to remember all those things in our mind. ఇక్కడ దేవుడు కూడా జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు. ఏమేమి జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు? ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం పెట్టుకొనును. మనం ఇచ్చిన నైవేద్యములు బలులు అన్ని కూడా జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు. और यहाँ पर हम देखते हैं वही बात परमेश्वर के प्रति भी कि परमेश्वर भी सारी बातों को स्मरण में रख रहे हैं। क्या क्या स्मरण में रख रहे हैं? क्योंकि जो भी हम आन बलियां हम उनके प्रति अर्पित कर रहे हैं या उनके प्रति चढ़ा रहे हैं, उन सारी बलियों को वह स्मरण में रख रहे हैं। So even the Lord is remembering all our sacrifices and the burnt sacrifices which we made. ఆది కాండము 4వ అధ్యాయము 4వ వచనములో ఒక అర్పణ అర్పించబడింది. హేబేలు యొక్క అర్పణ. उत्पत्ति की किताब 4 अध्याय के 4 पद में यहाँ पर एक बलि चढ़ाए जैसा हम देखते हैं। एबेल के द्वारा यह बलि चढ़ाया गया। In book of Genesis chapter 4 and verse 4, there is a offering offered through Abel. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణలను లక్ష్య పెట్టాను అనగా మనసులో పెట్టుకున్నాడు, జ్ఞాపకం పెట్టుకున్నాడు అర్పణను. यहाँ पर 4 पद में हम इस तरह पढ़ते हैं, और हबील भी अपनी भेड़ बकरियों के कई एक पहली बच्चों की भेंट चढ़ाने ले आया और उनकी चर्बी भेंट चढ़ाई। तब यहोवा ने हबील और उसकी भेंट को ग्रहण किया। Verse 4, we see that and Abel, he also brought the firstlings of his flock and of the fat thereof, and the Lord had respected unto Abel and unto his offerings.
కాబట్టి దేవుడు దృష్టించాడు, లక్ష్యము పెట్టుకున్నాడు అనగా వాటన్నిటిని మనసులో జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాడు. కానీ కయ్యను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు, గౌరవించలేదు. ఆయనను మనసులో పెట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. और यहाँ पर हम देखते हैं जो हबील की जो भेंट थी वहां परमेश्वर ने उसे स्मरण किया, उसको स्वीकार किया, उसको ग्रहण किया और उसको उनके मन के अंदर वह सारी बातें को वह रख लिया। और इसी तरह कय्यून ने भी बलि चढ़ाई, परमेश्वर ने उनकी दृष्टि उस बलि पर नहीं रखा, उसे स्वीकार नहीं किया, उसे ग्रहण भी नहीं किया और उसको स्मरण में भी नहीं ले आए। So we see the Lord has accepted the offerings of Abel, and he remembered all his offerings in his mind. But Cain's offering the Lord did not respect, neither he received it, neither he remembered it. కనుక ఈనాడు మనము ప్రభువు కొరకు ఏమి చేసినా, ఏమి ఇచ్చినా దేవుడు దానిని జ్ఞాపకం పెట్టుకుంటాడు. మనము చెప్పే మాటలు, దేవునికి ప్రార్థనలో చెప్పే మాటలు కూడా ఆయన జ్ఞాపకం పెట్టుకుంటాడు. और आज के दिन इस शाम के समय में हम जो भी बातें परमेश्वर के पास ले आ रहे हैं वो सारी बातों को वह स्मरण में लाएंगे। मतलब जो भी हम प्रार्थना विनती उनके पास ले आ रहे हैं उन सारी प्रार्थना विनतियों को वह उनके मन में रखेंगे और स्मरण में ले आएंगे। Even in this evening hour, as we have bringing our prayers, the Lord he will be hearing all our prayers, our supplications, and he will remember all of them. ఇక్కడ వ్రాయబడిన మాట నైవేద్యములు, తర్వాత వచనములో దహన బలులు అనే మాటలు చదువుతున్నాం. तो यहाँ पर हमने जो वचन को पढ़ा है वहां पर हम देखते हैं यहाँ पर किस तरह की बलियों के बारे में लिखा गया, आन बलियों के बारे में और होम बलि के बारे में जो परमेश्वर ने ग्रहण किया उसके बारे में यहाँ पर इन वचनों में लिखा गया। So the verse 3, what we have read, we see there thy offerings and the burnt offerings. లేవియ కాండములో మనకు 5 విధములైన బలులను గూర్చి చెప్పబడుతుంది. लेवियों की व्यवस्था में हम 5 तरह की बलियों के बारे में वहां पर लिखा गया, उनके बारे में हम देखते हैं। In Leviticus, we see about 5 kinds of offerings made to the Lord. వీటిని మనం సులభంగా గుర్తుపెట్టుకోవడానికి 5 బలులు మొదటి 5 అధ్యాయాల్లో ఉంటాయి. और इन 5 बलियों को हम अपने स्मरण में रखने के लिए इन 5 पहले 5 अध्याय में और 5 वचनों में इनके बारे में कहा गया। So in order to remember these offerings very easily, we can remember them through all these 5 chapters, the first 5 chapters. మిగిలిన అధ్యాయాల్లో కూడా అవి మరలా పదే పదే వ్రాయబడ్డాయి. అయితే మనము గుర్తుపెట్టుకోవడానికి వీలుగా 5 అధ్యాయాలలో 5 బలులను చూస్తాం. और उसके बाद के अध्यायों में भी कई तरह की बातें इस बलियों के बारे में लिखा गया, लेकिन सबसे आसानी से हमें याद रखने के लिए पहले 5 पदों में इनके बारे में कहा गया। In the later chapters also, it is mentioned about and detailed about all these offerings, but in order to remember, in the first 5 chapters, it is written about these 5 offerings. ఈ బలులను దేవుడు కట్టడగా నియమించాడు. వారు తప్పకుండా చెల్లించవలసినవి, వారు మరి పాపముల కొరకై అర్పించవలసిన బలులుగా మనకు కనబడుతున్నాయి. और परमेश्वर ने इस्राएल की प्रजा को यह वांछा उनको दिया था कि ताकि इन वांछाओं का पालन वह कर सके और जब भी वह गिर जाए या पाप करे उस पाप के प्रायश्चित के लिए इस तरह की बलियां वह चढ़ा सके। So all these 5 offerings are the covenant keeping from the made by the Lord. It is a command by the Lord that they should offer it. It was mandatory for them in order to for the forgiveness of their sins. నేను వాటిని వరుస క్రమంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. उन सारी बातों को इन 5 बातों के बारे में मैं एक के बाद एक बताने की कोशिश करूंगा आप लोगों को। So I will try to tell about them in order. మొదటిగా దహన బలి మొదటి అధ్యాయంలో ఉంటుంది. और सबसे पहले हम देखते हैं यहाँ पर सबसे पहला बलि आम बलि के बारे में। So first offering is the burnt offering.
అలాగే రెండవ బలి రెండవ అధ్యాయంలో ఉంటుంది నైవేద్య బలి. और दूसरी बलि की चढ़ाई के बारे में हम यहाँ पर देखते हैं कि वहां నైవేద్య బలి. नैवेद्य बलि के बारे में यहाँ पर हम पढ़ते हैं. So we see that the second offering is the sweet savoring offering, that is the burnt the grain frankincense. offering or no, And grain offering frankincense. or Oil. meal of grain offering or meal offering, please. It is they have to offer the grain offering and the oil or offering. meal offering. ఓకే, Yeah. దీనిని మూడవ బలి మనము మూడవ అధ్యాయంలో చూస్తాం. और तीसरी बलि के बारे में तीसरे अध्याय में हम देखते हैं. And the third offering is written in the third chapter. సమాధాన బలి. और शांति और समाधान की बलि के बारे में. That is the peace offering. నాలుగవ బలి నాలుగవ అధ్యాయంలో కనబడుతుంది పాప పరిహారార్థ బలి. और चौथा बलि के बारे में हम चौथा अध्याय में देख सकते हैं कि हमारी आत्मा के बारे में लिए जो बलि हमको चढ़ाते हैं. And the fourth offering is the sin offering. అలాగే ఐదవ బలి ఐదవ అధ్యాయంలో మనకు కనబడుతుంది 14వ వచనం నుండి కనబడుతుంది. 5వ అధ్యాయం 14వ వచనం ప్రాంతంలో అపరాధ పరిహారార్థ బలి, గిల్ట్ ఆఫరింగ్. और पांचवा जो बलि के बारे में पांचवा अध्याय के 14 पद से नीचे जब पढ़ेंगे तो वहां पर हम इस बात को पा सकते हैं जो हमारे अपराधों के लिए और पाप की प्रायश्चित के लिए जो बलि हम चढ़ाते हैं. So fifth chapter from 14th verse onwards it is written, it is either called guilt offering or trespass offering. Yes. ఇప్పుడు ఈ 5 బలులు దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలులు యొక్క క్రమమును దేవుడు వారికి వివరించి ఉంటున్నాడు. और इन 5 बलि जो हम शुरू से देखते हुए हैं, ये 5 अध्यायों में परमेश्वर ने एक वांछा की तरह एक क्रम में इस्राएल की प्रजा को उन्होंने वांछा के तौर पर दिया है. So all these offerings, the 5 offerings which we have orderly we have seen, the Lord has given them as a commandment to observe all of them. ఈ 5 బలులలో మొదటి 3 బలులు స్వేచ్ఛార్పణలు, ఫ్రీ విల్ ఆఫరింగ్స్, స్వేచ్ఛగా అర్పించుకునే అర్పణలు. और इन 5 बलियों में से हम देखते हैं जो पहले 3 बलि अर्पण है वह हम हमारे इच्छा के तौर पर, हमारे पसंद के तौर पर हमें देने वाली या चढ़ाने वाली बलियां हैं. So among all these 5 offerings, the first 3 offerings are free will offerings. మిగిలిన 2 బలులు పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ఈ 2 ఖచ్చితంగా కంపల్సరీ ఆఫరింగ్స్, ఖచ్చితంగా ప్రతి వ్యక్తి అర్పించవలసినది. और बाकी के 2 जो चौथा और 5वां जो बलि के बारे में हम देखते हैं जो हमारे अपराधों के लिए या पापों के लिए, प्रायश्चित के लिए, यह हमें जरूर करना चाहिए. हर एक व्यक्ति इन बलियों को अपने प्रायश्चित के लिए जरूर इसे चढ़ाना चाहिए. So the remaining 2 offerings, the sin offering and the trespass offering, the guilt offering, they are compulsory, they are mandatory to observe in order to get forgiveness for their sins. అందుకని ఆ దినాల్లో ప్రవక్తలు మరి ఈ బలులను అర్పించేటప్పుడు, ముఖ్యంగా సమయల కాలంలో రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ బలులు అర్పించేవాళ్ళు. और उन दिनों में पुराने उस नियम के अनुसार उन दिनों में राजा जब युद्ध के लिए जाते थे, युद्ध करने के लिए जाते थे, समूएल अचुंबक के दिनों में हम देखते हैं कि इन बलियों को वह जरूर अर्पण करते थे युद्ध में जाने से पहले. So during the time of Samuel, the prophet Samuel, before the kings go for the war or a battle, they used to offer these offerings. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనము మనము చదువుకుందాం. पहला समूएल का किताब 13 अध्याय 9th verse. उसका 9 पद को आइए हम लोग पढ़ेंगे. First Samuel chapter 13 verse 9.
let us all read together. దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. 9 पद में हम देखते हैं इस तरह, तब शाऊल ने कहा, होम बलि और मेल बलि मेरे पास ले आओ। तब उसने होम बलि को चढ़ाया। And Saul said, bring hither a burnt offering to me and peace offering, and he offered the burnt offering. ఎప్పుడైతే ఈ బలి అర్పించాడో అప్పుడు సౌలు సమూయేలును కలుసుకోవడానికి వచ్చాడు. और जब शाऊल ने इस बलि को चढ़ाया, चढ़ाने के बाद अचुंबक समूएल ने उसे मिलने के लिए उसके पास आया। So when Saul has offered these offerings, at the time Samuel came to meet him. Prophet Samuel came to meet him. సమూయేలు ఈ బలిని అర్పించినప్పుడు సౌలు సమూయేలును కలుసుకోవడానికి వచ్చాడు. అది మనము 10వ వచనంలో చదువుతాం. और 10 पद में हम इस तरह पढ़ते हैं कि जब समूएल ने इस होम बलि को चढ़ाया था, उसके बाद राजा सौल ने समूएल से मिलने के लिए उस जगह पर आया। So when Samuel has offered these burnt offerings, we see Saul the king has come to meet Samuel, prophet Samuel. In verse 10. ఈ విధంగా మనం గమనించవచ్చు. మరి స్వేచ్ఛ అర్పణలు పాత నిబంధనలో రాజులు యుద్ధమునకు పోయే ముందు అర్పించే అర్పణలుగా కూడా వీటిని ఉపయోగించినట్టుగా మనం చూస్తాం. और हम देखते हैं कि पुराने नियम में उन दिनों में राजा लोग युद्ध को जाने से पहले भी अपने इच्छा के अनुसार इन बलियों को वहां चढ़ाते थे। So we see these free will offerings were made by the kings or offered by the kings before they go for a battle. ఇక్కడ మనము చదివిన భాగములో 20వ కీర్తన 3వ వచనములో ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక అనే మాటతో. और भजन संहिता 20 अध्याय के 3रे पद में हमने पढ़ चुका है कि वह तेरे सब आम बलियों को स्मरण करे और तेरे होम बलियों को ग्रहण करे। So as it is written in verse 3, that remember all thy offerings and accept thy burnt sacrifices. కాబట్టి ఈ బలులు మరి మనము దేవునిని సమీపించటానికి, దేవునితో సమాధాన పడటానికి, దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించడానికి ఇవి వాడబడినట్లుగా మనము గమనించవచ్చు. और यहाँ पर हम इन बातों को पढ़ने के द्वारा हमें ये समझ सकते हैं कि ये सारे जो बलियां है, ये बलि है, हम परमेश्वर को स्मरण करते हुए परमेश्वर के निकट पहुंचने के लिए, परमेश्वर के साथ शांति बनाए रखने के लिए इन सारी बलियों को चढ़ाया जाता था। So all these offerings are bring to our knowledge that it was enabling us to approach the Lord and also to make peace with the Lord and reconcile with him. అయితే ఈ దినము నేను బలుల గురించి ధ్యానం చేయడం లేదు, కానీ ఈ బలులు అర్పించినప్పుడు ప్రభువు వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అన్న తలంపు మీ మనసులో ఉంచాలని నేను కోరుతున్నాను. आज इस समय में मैं आप लोगों से इन बलियों के बारे में तो ध्यान मनन नहीं कर रहा हूं, इनके बारे में नहीं बता रहा हूं, लेकिन इन बलियों के द्वारा परमेश्वर किस तरह उन्हें इन बातों को या इन बलियों को स्मरण में रखे, ये बात मैं आपकी दृष्टि में ले आना चाहता हूं। So I'm not trying to meditate upon these offerings, but what I want to bring to your knowledge is that when these offerings were made, the Lord remembered them and kept them in his mind. ఎప్పుడైతే దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడో, అర్పించిన అర్పణలను బట్టి దేవుడు వారికి విజయమును, వారికి జవాబునిచ్చేవాడుగా కనబడుతున్నాడు. और यहाँ पर हम देखते हैं परमेश्वर ने इन सारी बलियों को उनके स्मरण में रखा। जिस तरह की बलि उन्होंने चढ़ाया, जिस तरह का उन्होंने जो परमेश्वर के पास ले आकर उन्होंने चढ़ाया, उन बातों को परमेश्वर ध्यान में रखते हुए, स्मरण में ले आते हुए उन्हें विजय हासिल किया और उन्हें सफलीकृत किया। So keeping in mind all the offerings which they have made, according to their offerings, the Lord has answered them and delivered them and given them victory in their battles.
మన జీవితంలో ప్రభువుకు చేసిన ఏ కార్యమైనా దేవుడు దాన్ని మరిచిపోడు, తను జ్ఞాపకం పెట్టుకుంటాడు. అది బలి అర్పణ కానీ, నువ్వు చేసిన ప్రార్థన కానీ, నువ్వు చేసిన ఆరాధన కానీ, వాటన్నిటిని ప్రభు తను జ్ఞాపకం పెట్టుకుంటాడు. और हमारे जीवन में परमेश्वर के प्रति जो कार्य हम करते हैं, उन सारी कार्यों को परमेश्वर हमेशा स्मरण में रखते हैं, चाहे वो प्रार्थना हो, चाहे वो उपासना हो, चाहे वो विनती हो, वह हर बात को उनके स्मरण में हमेशा रखते हैं। So whatever work you have done in for the Lord, to bring your prayers or supplications or whatever worship or your needs before the Lord is remembering all of them and keeping them in his mind. 18వ కీర్తన 6వ వచనములో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల దొచ్చెను. भजन संहिता 18 अध्याय उसके 6 पद में हम इस तरह पढ़ते हैं। 6 पद में कहा गया, अपने संकट में मैंने यहोवा परमेश्वर को पुकारा, मैंने अपने परमेश्वर की दुहाई दी और उसने अपने मंदिर से मेरी बातें सुनी और मेरी दुहाई उसके पास पहुंचकर उसके कानों में पड़ी। Psalms chapter 18 verse 6, in my distress I called upon the Lord and cried unto my God, and he heard my voice out of his temple, and my cry came before him even into his ears. ఇక్కడ వ్రాయబడిన మాట, తన సన్నిధి, దేవుని సన్నిధి, పరిశుద్ధ స్థలము, సియోను అనగా దేవుని మందిరము, లేక ఎక్కడైతే 2-3 నా నామమున చేరి ఉన్నారో వారి మధ్యలో, ఆ సన్నిధిలో ప్రభువు వీటన్నిటిని గమనిస్తున్నాడు, తాను వింటున్నాడు, మరి తాను జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు, వాటికి జవాబునిస్తున్నాడు. यहाँ पर हम देखते हैं परमेश्वर के जो वचन को हमने पढ़ा है, परमेश्वर की सन्निधि, परमेश्वर के पवित्र स्थान जो हमारी दुआई को सुनता है, परमेश्वर के मंदिर जहां पर हमारी बातों को वह सुनता है और हमारी दुआई उस तक वो किस तरह पहुंचता है और उनके कान में पड़ने के बाद किस तरह उन सारी दुआइयों को वह उनके स्मरण में रखते हैं, इन बातों को हम देख सकते हैं। So the Lord, he will hear us out of his temple, that means his presence, out of Zion, or where 2 or 3 gathered, there his presence is there. From there he will hear them and answer them and keep their request in his mind. కాబట్టి మొదటి మాట ఈ దినము మనము జ్ఞాపకం పెట్టుకుంటున్నాం, దేవుని మనస్సు పనిచేస్తుంది. జ్ఞాపకం పెట్టుకొని నీ ప్రార్థనలన్నింటికి తగిన సమయములో ఆయన నీ బలులను జ్ఞాపకం చేసుకొని నీ ప్రార్థనకు జవాబిస్తాడు. और सबसे पहली बात हम देखते हैं कि परमेश्वर हमारी विनती को सुन रहे हैं और उस विनती पर हमारे उनका मन को रख रहे हैं और उनके मन में इस बात को रखकर वह इसके स्मरण में भी वो उस प्रार्थना विनती को ले आ रहे हैं और उनके अनुचित समय के अनुसार उस प्रार्थना का जवाब वह देते हैं। So what we are reminded here is that the Lord hear our prayer, and according to the sacrifices we have made or requests we have made, the Lord is keeping them in his mind, and according to his own time he will answer them. రెండవ మాట మనం చూస్తాం, మన సమయం తక్కువగా ఉంది, నేను క్లుప్తంగా రెండవ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. और दूसरे बात को भी मैं आपके ध्यान में ले आना चाहता हूं, समय के अनुसार, समय कम है तो हम उसे छुटकारे में देखते हैं। As the time is very short, let us I will try to share the second point, second offering very briefly. నీ దహన బలులను అంగీకరించునుగాక అని మనం చదువుతున్నాం. और हम देखते हैं दूसरे भाग में, और तेरे होम बलि को ग्रहण करे कहकर हम पढ़ते हैं यहाँ पर। Second portion, third chapter, third verse, second portion, accept thy burnt sacrifices. అంగీకరించుట అనే మాట హృదయమునకు సంబంధించింది. వినుట అనేది లేక జ్ఞాపకం పెట్టుకునుట చెవుల మనస్సుకు సంబంధించింది. అంగీకరించుట హృదయమునకు సంబంధించిన మాట.
और यहाँ पर हम देखते हैं अंगीकार करना या ग्रहण करना। ग्रहण करना मतलब उनके जो हृदय के द्वारा ये कार्य को होता है। और सबसे पहले हमने देखा है उनके या उसे उस विनती को सुनना या उनके नाम के ऊपर हम प्रार्थना करें तो उसे स्मरण रखना, यह वह अपने मन से या अपने स्मरण से वो करते हैं। लेकिन यहाँ पर ग्रहण करना ये हृदय के द्वारा किया जाता है। So the remembrance or the offerings which we made coming to his ear shows to us about his mind, remembering, keeping them in his mind, and acceptance is through the heart, which is received by his heart and answered to us. సహజంగా మనం ఒక మాట చెప్పుకోవచ్చు. మనస్సు గుర్తుపెట్టుకుంటుంది, హృదయము అనుభూతి చెందుతుంది, ఫీల్ అవుతుంది. హార్ట్ మైండ్ రిమెంబర్స్ అండ్ హార్ట్ ఫీల్స్. और हम साधारण रीति से इस तरह कह सकते हैं कि जो हमारे मन के अंदर जो बातें रहते हैं उसे हम हमेशा स्मरण में लेते हैं, और उन जो बातों को हम स्मरण करते हैं उसे हम हृदय के द्वारा उसे अनुभव में ले आ सकते हैं या उसे हम ऐसा महसूस कर सकते हैं। So whatever requests we make, the mind, in the mind we keep them. It is stored in the mind, and by the heart it is felt. దేవుడు కూడా నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చేసిన ఆరాధన, నువ్వు చెప్పే ప్రతి మాట తన మనసులో విని జ్ఞాపకం పెట్టుకోవడమే కాదు, హృదయములో అనుభూతి చెందుతున్నాడు. అందువలన అంగీకరిస్తున్నాడు. जो भी हम परमेश्वर के प्रति प्रार्थना विनती करते होंगे या उपासना या जो भी बातें या परमेश्वर के प्रति हम करते हैं, तो उन सारी बातों को परमेश्वर उनके मन के द्वारा स्मरण में रखते हैं और उसे हृदय के द्वारा वह एहसास करते हैं। एहसास कर वह हमें जवाब देते हैं। So all our supplications, our requests, the prayers which we make to the Lord is not only remembering them, storing them in his mind, but also he's feeling all our requests by his heart. కాబట్టి అంగీకరించిన ప్రభువు ఎలాగో జవాబిస్తాడో ఒక 2 వచనములు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. और इन सारी प्रक्रिया के द्वारा हमारी जो प्रार्थना को सुनने के बाद उसे ग्रहण करने के बाद किस तरह से परमेश्वर हमें जवाब देते हैं, उसके बारे में 2 बातें मैं आपसे बांटना चाहता हूं। So after the Lord has felt it and accepted it, how he is going to answer us, my desire is to share to you in 2 verses. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతాను. इतिहास का किताब पहला इतिहास इसका 7:21 1 chapter 21 अध्याय 26 verse 25 पद उसका। First Chronicle chapter 21 reading verse 26. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆకాశములో నుండి దహన బలిపీఠము మీదికి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అగ్ని వలన, కాబట్టి హృదయములో దేవుడు దానిని అంగీకరించి అగ్ని వలన ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. और पहला इतिहास का किताब 21 अध्याय की 26 पद में हम देखते हैं, तब दाऊद ने कहा यहोवा की एक वेदी बनाई और होम बलि और मेम बलि चढ़ाकर यहोवा से प्रार्थना की, और उसने होम बलि की वेदी पर स्वर्ग से आग गिराकर उसकी सुन ली। यहाँ पर हम देखते हैं कि दाऊद की प्रार्थना को परमेश्वर ने स्वीकार किया, उसे ग्रहण किया और आग के द्वारा उसको जवाब दिया। And David built there an altar unto the Lord and offered burnt offerings and peace offerings and called upon the Lord, and the Lord answered him from heaven by fire. Upon the altar was burnt offering. So the Lord heard his prayer and accepted his offerings and answered him by fire. అలాగే దినవృత్తాంతం 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం.
సెకండ్ Second క్రానికల్స్ Chronicle చాప్టర్ chapter 7. 7 और दूसरा इतिहास 7:1. 7 अध्याय का पहला पद। दूसरा इतिहास 7 अध्याय का पहला पद। Second Chronicle chapter 7 and verse 1. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండెను. और यहाँ पर पहले पद में हम देखते हैं, जब सुलेमान यह प्रार्थना कर चुका, तब स्वर्ग से आग ने गिरकर होम बलि तथा अन्य बलियों का भस्म किया और यहोवा का तेज भाव में भर गया। Verse 1. Now when Solomon had made an end of prayer, the fire came down from heaven and consumed the burnt offerings and the sacrifices, and the glory of the Lord filled the house. కాబట్టి మొదట దేవుడు తాను జ్ఞాపకం పెట్టుకొని, రెండవది తన హృదయంతో అనుభూతి చెంది మనకు జవాబిచ్చేవాడుగా ఉంటున్నాడు. और सबसे पहले जब हम विनती करते हैं तो परमेश्वर अपने मन के द्वारा स्मरण में रखते हैं और उनके हृदय के द्वारा उसे ग्रहण कर बाद में उसे जवाब देने वाले हैं। So first of all, the Lord, he remembers the prayers, supplications, the offerings which we made, and he feel it through his heart and answer them. అందుకని ఇక్కడ మనం చదివిన భాగంలో అగ్నితో మహిమ దిగి రావడం ద్వారా వారికి జవాబునిచ్చాడు. तो इसीलिए हम यहाँ पर देखते हैं, जो 2 पद हमने पढ़ा है, आग गिराकर उन्होंने उनकी विनती को सुनकर आग गिराकर उनकी बलियों को स्वीकार किया और ग्रहण कर उन्हें जवाब दिया। So the Lord heard their prayer and he sent his fire and his glory filled the house. మూడవ మాట మాత్రము జ్ఞాపకం చేస్తాను, ప్రభు చిత్తం అయితే ఇంకొకసారి మనము ధ్యానం చేస్తాం. तीसरी बात को मैं आपके स्मरण में ले आना चाहता हूं, अगर परमेश्वर की इच्छा हो तो आने वाले दिन में इस तीसरी बात में हम ध्यान मनन करेंगे। So third thing, I'll just mention it, and if the Lord is willing, then we'll share it next time. 20వ కీర్తన 4వ వచనం, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును అనే మాట. और चौथा बात यह है कि भजन संहिता 20 अध्याय के चौथे पद में हम इसको देखते हैं, वह तेरे मन की इच्छा पूरी करे और तेरी सारी युक्त को सफल करे। Verse 4, chapter 20, verse 4, grant thee according to thine own heart and fulfill all thy counsel. ఇప్పుడు ఈ పోయిన వారం చెప్పిన 3 మాటలు, ఈ వారం చెప్పిన 3 మాటలు, మొత్తం ఈ 6ను వరుస క్రమంలో పెడితే దేవుడు ఒక వ్యక్తికి ఎలా జవాబిస్తాడో మనకు అర్థమవుతుంది. और पिछले सप्ताह हमने जिन 3 बातों के बारे में ध्यान मनन किया है, और इस हफ्ते जो 3 बातों के बारे में हमने ध्यान किया है, इन सारी 6 बातों को क्रम में रखकर हम देखते हैं तो परमेश्वर किस तरह से इन बातों को ग्रहण कर जवाब देते हैं, हम देख सकते हैं। The last week, the 3 things what we have shared, and this week the 3 things which we have meditated, if we combine them together and make it remember them in order, then we can understand how the Lord hears the prayers and remember them and answer them. నేను వరుస క్రమంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిగా తన చెవితో వింటాడు, రెండవది తన నామమును మనకిచ్చి ఆదుకుంటాడు. और मैं इसको क्रम के अनुसार मैं आपको बताना चाहता हूं पहले से। सबसे पहले वह उनकी कान के द्वारा उसे सुनते हैं और सुनकर वह अपने मन के द्वारा स्मरण में रखते हैं। So I would like to bring it into order. First thing, the Lord will hear through his ear, and by his name he will defend us. మూడవది, వెంటనే తన సన్నిధిని మనకు అందుబాటులో ఉంచుతాడు. నాలుగవది, మనం చేసిన ఇచ్చిన అర్పణలను తన మనసులో పెట్టుకుంటాడు. और तीसरा और चौथे बात हम देखते हैं कि जो हम विनती करते हैं वह उन्हें स्मरण में ले आते हैं, और जो स्मरण में ले आने के बाद जो भी हम होम बलि या किसी तरह की बलि हम वहां पर उनके पास चढ़ाते हैं तो उसे वह स्वीकार कर ग्रहण करते हैं। So thirdly, the Lord, from his presence, from his sanctuary,
he will send his help to us. And fourthly, he will receive all our offerings, that burnt sacrifices which we made. He will accept them. ఐదవదిగా అంగీకరించిన బలులను వాటికి వెంటనే స్పందిస్తాడు. ఆరవది, మనం ఏమైతే అడిగామో నీ కోరికను సిద్ధింపచేసి నీ కార్యమును సఫలపరుస్తా అనగా మన పక్షముగా తన కార్యమును చేస్తాడు. హీ విల్ వర్క్, మన పక్షంగా తన కార్యం చేస్తాడు. और पांचवी बात और छठी बात के बारे में अगर हम देखेंगे, जो भी वह हमारी विनती को सुनकर उसे ग्रहण किया है, ग्रहण करने के बाद किस तरह वह स्वीकार करते हैं, स्वीकार करने के बाद वह किस तरह से वह कार्य करते हैं, मतलब किस तरह से उसका जवाब देते हैं, इसके बारे में हम देख सकते हैं. So fifthly, the Lord will grant us, and he will remember all those sacrifices which we made. And sixthly, he will fulfill all those which we made, the requests. The Lord, the desires or wants, the Lord will answer them. మనం గమనించినట్లయితే దేవుడు ఎంత చక్కగా మనం చేసే ప్రార్థన, చిన్న ప్రార్థనే ఎంత చక్కగా ప్రతిస్పందించి వాటిని తగిన కాలములో జవాబు ఇస్తున్నాడో మనము చూడగలము. और हम देख सकते हैं जो भी छोटी सी प्रार्थना विनतियां, छोटी छोटी बातें हम परमेश्वर के पास आकर कहते हैं, तो इनके समय के अनुसार किस तरह उसे सुनकर वह जवाब देते हैं, यह हम जानते हैं. Though we make small prayers, yet Lord, how beautifully he remembers all of them, and he responds to all of them. నాడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనము తండ్రి అయిన దేవుని యొద్దకు చేరి మన విన్నపములన్నీ విన్నవించుకునే కృప ప్రభు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ కృపలో ఈ దినము మనము ప్రార్థన చేయదము గాక. और परमेश्वर ने उनके पुत्र प्रभु यीशु मसीह के द्वारा हमारी जो प्रार्थना विनतियां हैं उनके पास ले आने के लिए हमें उन्होंने एक जरिया बनाया है या एक मार्ग को रखा है. तो आज इस शाम के समय में प्रभु यीशु मसीह के द्वारा हम अपने प्रार्थना विनतियां परमेश्वर के ओर या परमेश्वर के पास ले जाएंगे. So the Lord has enabled us in and through the Lord Jesus Christ to bring all our supplications, all our needs. So according to that, we will bring all of them before our Lord, that the Lord may remember them and accept them and answer us. ఈనాడు మనము చేసే బలులు కాకుండా యేసు ప్రభువారే దహన బలిగా చేయబడి, ఆ దహన బలి ఆయన రక్తము కార్చి, శిలువ పైన కార్చిన రక్తము ద్వారా ఈనాడు తండ్రి అయిన దేవుని సమీపించడానికి, అతి పరిశుద్ధ స్థలములో ఆయన సన్నిధిలోనికి ప్రవేశించడానికి ప్రభువు మనకు కృప అనుగ్రహించాడు. ఆ కృపతో మనము కృపాసనం యొద్దకు చేరుదము గాక. और प्रभु हम जो बलि, किसी तरह की बलि हम अर्पण नहीं करना है, क्योंकि प्रभु यीशु मसीह ही एक बलि की अर्पण की तरह क्रूस पर वह अपने आप को चढ़ा दिए और लहू बहा दिए है. और उनके जरिया के अनुसार, उस मार्ग के अनुसार हम परमेश्वर के पास जाकर जो अनुग्रह के सिंहासन पर बैठे हैं, उनकी अनुग्रह के सिंहासन के पास जाकर हमें हमारी प्रार्थना विनतियां हम चढ़ा सकते हैं और करेंगे. Today, the Lord Jesus Christ himself has become our offering. He has offered himself on the cross, and he has enthroned on the throne of grace. So therefore, let us approach that throne of grace in his presence. ప్రభు మనకు సహాయపడును గాక. परमेश्वर हमें सहायता करे. May the Lord help us. Just pray and close. ప్రేమలైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ, యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఎంత చక్కని కృప మాకు అనుగ్రహించిన దేవుడవు. మీ చెవులతో విని మీ యొక్క సన్నిధిని మాకు ఉంచి మీ నామమును అనుగ్రహించి ఈనాడు మీ యొక్క జ్ఞాపకములో మేము చేసిన ప్రార్థనలు ఉండి మీ హృదయములో వాటిని అనుభూతి చెంది తగిన కాలములో మేమేమైతే అడుగుతున్నామో కోరికలు, ఆలోచనలు సఫలపరచడానికి సిద్ధముగా ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువులో మాకు అనుగ్రహించిన ఈ ఆశీర్వాదం అంతటిని బట్టి స్తుతిస్తుంటున్నాం. ప్రార్థనలో ప్రవేశిస్తుండగా మీరే మాకు కృప దయచేయమని, మా ప్రార్థనలకు జవాబు దయచేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. Amen. Brothers and sisters.